4,000 5,000 కిరాయి చెల్లించలేని ఆ పేద కుటుంబాలు ఎక్కడో ఇసేసినట్టుగా చెరువులో పక్క పంటో మురికి కాలువ పక్క పంటో జనసంచారం లేని దగ్గర ఎవరు నివసించిన దగ్గర అక్కడ గుడిసెలు వేసుకొని ఒక తరం జీవిస్తుంది. ఒక తరం. ఇవాళ నేను అంటున్నా, ఇవాళ ఈ హైదరాబాద్ లో వేసిన అన్ని బస్తీలు కూడా ఒకనాడు జనసంచారం ఉన్నటువంటి ప్రాంతాలు కావవి. 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఒక తరం కష్టపడితే ఒక ఇల్లు నిర్మాణం అవుతుంది. అక్కడ ఒక ఇల్లు నిర్మాణం అవుతుంది. ఒక 20 లక్షలు 30 లక్షలు. సెకండ్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు. ఆ సెకండ్ జనరేషన్ కట్టుకొని నివసిస్తున్న ఆ ఇళ్ల మీద ఇవాళ బుల్డోజర్లు పోతున్నాయి. హైదరాబాద్ వచ్చినాడు చాలా మంది ఓహో ఆహో అని కీర్తించారు. ఈ ఈటల రాజేంద్ర కూడా ఎప్పుడు ఇదే మాట్లాడతాడా? ప్రోగ్రెసివ్ ఆలోచించడా? ఇట్లనే ఉంటారా? చెరువులు కబ్జా కావుడేనా? మురిక్కాలో కబ్జా కావడని నేను కోరలే. మురిక్కాలో కబ్జా కావద్దని కోరుకుంటున్నా. నేను చెరువులు కబ్జా కావద్దని కోరుకుంటున్నా. కానీ 70 ఏళ్ల క్రితమో 80 ఏళ్ల క్రితమో ఇవాళ ఆయాన్ కన్వర్షన్ చేసుకుని ఆ చెర్లల్లో పట్టాలిచ్చి ఇల్లు కట్టుకుంటే ఇవాళ నువ్వు వచ్చి అవి కూలగొడతా అంటే కబర్దారని చెప్పి హెచ్చరించిన తప్ప ఒప్పందం చెప్పండి. మూసినది ప్రక్షాళన జరగాలని కోరినప్పుడు నేను కూడా సంతోషిస్తాను. మా పిల్లలు కూడా ఈత కొట్టాలని కోరుకుంటాడు. కొబ్బరి నీళ్ళు లాంటి మూసి పాలని కోరుకుంటాం. కానీ మూసి ప్రక్షాళన పేరిట ఇవాళ మూసికి 500 మీటర్లు ఇటువైపు 500 మీటర్లు అటువైపు ఇవన్నీ కూడా ఇల్లు కూలగొట్టి, నేను నా ప్రాంతం వస్తుంది కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఎప్పటి చైతన్యపురి ఇప్పుడుదా? చైతన్యపురి 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి చైతన్యపురి. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చైతన్యపురి వచ్చింది. అవన్నీ తీసుకొని వాటిని కూలగొట్టి వాటి జాగాలో మల్టీప్లెక్స్ కట్టేటువంటి ఒక వ్యాపారం చేస్తానటువంటి ఆలోచన వచ్చినప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని చెప్పి అడిగినా తప్ప? రియల్ ఎస్టేట్ బ్రోకర్ గిరి కోసం వచ్చినావా? బ్రోకర్ మస్తమైన రియల్ ఎస్టేట్ అంటే నీవెందుకు అంటే ఇవాళ కూడా గాంధీ గారి విగ్రహం పెట్టుకో, మాకేం బాధ లేదు. మేము పూజిస్తాం, దండేస్తాం. 50 ఎకరాలు కాదు 100 ఎకరాలు. కానీ దాని నీడలో 100 కుటుంబాలను రోడ్ల మీద వేసే దుర్మార్గమైన చర్యను ఎవరు సపోర్ట్ చేస్తారో అడుగుతున్నాయి. అరే మీకు తెలియదు, సెంటిమెంట్స్ ఉంటాయి ప్రజలకు. కొంత అమ్మ ఓ సెంటిమెంట్, నాన్న ఓ సెంటిమెంట్, ఇల్లు ఓ సెంటిమెంట్. ఊళ్ళల్లో ఓ పుట్ట మీద ప్రేమ ఉంటుంది, ఓ గుడి మీద ప్రేమ ఉంటుంది, ఓ బావి మీద ప్రేమ ఉంటుంది, వాడకట్టు మీద ప్రేమ ఉంటుంది. ఊరు పట్టు ఉడుంపట్టు అంటారు. ఊరు పట్టు ఉడుంపట్టు అంటారు. ఇవాళ నీ అందాల కోసం, నీ పేరు కోసం 1000 కుటుంబాలు ఇవాళ నిరాశ్రయం చేస్తా అంటే ఎవడు ఈ సమాజం స్పందించకుండా ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఖమ్మంలో వాళ్ళు చెప్పే భాష ఏంటిది? బ్రోకర్లు. బ్రోకర్లు కావచ్చు, మీకు కావట్లేదు. కానీ వాళ్ళు పేదోళ్ళు. వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా ఉపాధి లేకపోతే పుట్ట చేత పడుకొని వచ్చిన వాళ్ళు. కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు అక్కడ, పళ్ళు అమ్ముకుంటూ ఉంటారు అక్కడ. 10 ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు, 10 ఇళ్లలో బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కదా వాళ్ళు మనుషులు. ఒకవేళ ఇవాళ లెక్క రేవంత్ రెడ్డి లాగా కనుక ఇవాళ ఖమ్మంలో గుడిసెలు కూలగొట్టాలి, ఇవాళ మా గాజుల రామారంలో ఇల్లు కూలగొట్టాలంటే ఇవాళ ఎన్ని బస్తీలు ఉండేవి కాదు. ఇవాళ దాడి జరుగుతున్నది. వాళ్ళంతా ఎస్సీలు బీసీలు అనగానే వర్గాలు తప్ప ఉన్న వాళ్ళు ఎవరు లేరు. బాధ అనిపించే అంశం ఏంటంటే అసలు ఈ రాజ్యం ఒక్కోసారి బాధ అనిపించి పాడైపోను. ఏ పోలీస్ అయితే ప్రజల ప్రాణాలకు మానాలకు రక్షణ కల్పించాలో గా పోలీసులు ప్రజల మీద హింస పెట్టడానికి ఆర్డర్ ఇస్తే ఇలా వాళ్ళ సమక్షంలో వాళ్ళ ఇల్లు కూలగొట్టడం అనేది ఎంత నీచమైన చర్యలో ఆలోచన చేసుకోమని కోరుతున్నాను. ఇలా ఆర్డర్ పెట్టంగానే ఇది మంచిదా చెడ్డదా, చేయచ్చా చేయకూడదా చూస్తలేడు. తనకు ఆర్డర్ వస్తూనే ఉంటుంది. ఇవాళ శత్రు దేశాల మీద యుద్ధం చేసినట్టుగా పేద ప్రజల మీద ఇలా దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళ కళ్ళ ముందే పోలీసుల సమక్షంలో నోటీసు లేకుండా దొంగల్లాగా అర్ధరాత్రి పూట వచ్చి లారీలు ఒక్కొక్క ఇంటికి ఒక లారీ తెచ్చి వాళ్ళు కుక్కి పడేసి ఇలా కూలగొట్టే పరిస్థితి వచ్చిందంటే ఎటుపోతుందో తెలంగాణ సమాజం ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. దీన్ని ఆర్పగలిగే శక్తి కేవలం సంఘాలకు మాత్రమే లేదు. దీన్ని ఆర్పగలిగే శక్తి కేవలం వ్యక్తులకు మాత్రమే లేదు.
దీన్ని ఆర్పగలిగే శక్తి, అడ్డుకోగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉందన్న విషయం మర్చిపోతుంది తెలంగాణ. ఏ తెలంగాణ మత్పరిచ్చేది కాదని, మాయ చేసేది కాదని, తెలంగాణ పరిగణించుకొచ్చే కొట్లాడే శక్తి ఉందని చెప్పి అయితే గర్వపడ్డమో, ఇక్కడ పోయింది చైతన్యం. ఏమైపోతుంది చైతన్యం ఆలోచన చేసుకోవాలి. మనం 2 ఏళ్ళు గడిచిపోయింది. వాళ్ళ ఎన్ని 6 గ్యారంటీలు, 6 పాలసీలు పెట్టిండ్రు. బీసీ పాలసీ, విద్యార్థి పాలసీ, రైతు పాలసీ, 66 హామీలు, 400 రకాల పనులు ఇలా ఏం అమలవుతున్నాయి? నేను అంటే చాలామంది నవ్విండ్రు. చిరంజీవి లాంటి వాళ్ళకు తెలుసుండాలి. అప్పుడు నేను మాట్లాడినా, అరే 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టే సత్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు, ఎట్లా ఇస్తున్నావు 40,000 కోట్లకు 50,000 కోట్లకు హామీలు అని చెప్పి నేను అడిగినా. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే 1,00,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అదనంగా ఆదాయం కావాలి. ఆయన అన్న మాట ఏంటంటే, ఈ ఈటల రాజేందర్ తెలియకూడదా? ఈటల రాజేందర్కి చదువు వస్తుందా? మాకు తెలియదా? ఒక ముక్క జాగమ్మితే 40,000 కోట్ల రూపాయలు ఇట్లా సునాయాసంగా ఇస్తా అని చెప్పిండు. కానీ ఆ ముక్క జాగాలు మీకు తెలుసో తెలియదో, నేను సజీవ సాక్షిని. ఇప్పుడు మల్కాయిరి పార్లమెంట్ ఉన్నా, నేను మల్కాయిరి పార్లమెంట్. వీళ్ళు మాట్లాడుతున్నది 60 గజాల పేదల గురించి మాట్లాడుతున్నారు, కూలగొట్టడానికి. 100 గజాల పేదల గురించి మాట్లాడుతున్నారు. నేను స్వయంగా చూసిన 2007లో ఎల్లమ్మ బండ ఒక 300 ఎకరాలు ఉంటుంది. 150 ఎకరాలు ఆనాడు రాజశేఖర గారి పేదలకు ఇళ్ల జాగాలు ఇచ్చిండు. ఇల్లు కట్టుకున్నారు అక్కడ. ఒకటే సర్వే నంబర్, ఒకటే భూమి, దాని పేరు ఎల్లమ్మ బండ. సేమ్ సర్వే నంబర్, సేమ్ గవర్నమెంట్ భూమి, సుప్రీంకోర్టులో మేనేజ్ చేసుకొని తీర్పు వాళ్ళకు అనుకూలంగా తెచ్చుకొని 7,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కొద్దిమంది పెద్దలు గద్ద లెక్క తనకపోతున్నారు. ఇవాళ గా 7,000 కోట్ల రూపాయలు నిజంగానే ఆ ముక్క పైసలు వస్తే మా లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారో, 5 ఏళ్లుగా ఫీజులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారో, ఫీజులు కట్టలేక వాళ్ళ సర్టిఫికేట్లు ఆగిపోతున్నాయో, ఇవాళ గది కదా కోరుకున్నది. మేము నీ ముక్క జాగా నా పిల్లల ఫీజు కోసం పనికొస్తా అనుకున్నా, ఆ ముక్క జాగా నా హాస్టల్లో చదువుకునే పిల్లల భూ కోసం పనికొస్తా అనుకున్నా, ఆ ముక్క జాగ పైసలు నా పేదల ఇళ్ల కోసం పనికొస్తా అనుకున్నా. కానీ నా ముక్క జాగా ఇవాళ గద్దల్లాగా తనకపోయే భూ బకాసురుల భూ మాఫియా దొంగల చేతికి పోద్దని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇవాళ జరుగుతున్నది. కానీ నీ గాజుల రామారం 300 ఎకరాలు ఆయన హైదరాబాదు ఎవరి ఇల్లు కూలగొట్టిండు? 50 ఏళ్ల క్రితం ఏ ఒడ్డర కుటుంబాలైతే ఆనాడు ఆ వాట్ల మిషన్లలో పనిచేసిండు, కంకర మిషన్లలో వేసుకున్న గుడిసెలు ఇలా కూలగొడితే కూడా వాటి ఇల్లు కూలగొడతలేదు. వాళ్ళు బోర్లు పీకేసిపోతున్నారు, కరెంట్ స్తంభాలు పీకేసిపోతున్నారు. పిల్లలు పక్కన ఉన్న గొడ్డు నీళ్ళ కోసం అల్లాడుతూ ఉంటే కూడా కనికరం లేదు ఇక్కడ గవర్నమెంట్కి. చేసి ఏమంటాడు? 15,000 కోట్ల విలువైన భూమిని కాపాడిండు అని. మొత్తం నేను సజీవ సాక్షిని. కూలగొట్టింది 5 ఎకరాలలో, కానీ ప్రకటించుకున్నది మాత్రం హైడ్రా 15,000 కోట్ల రూపాయల నుంచి ప్రకటించుకున్నాడు. అనేక అధ్యాయాలు ఉన్నాయి, అనేక సంఘటనలు ఉన్నాయి. ఎందుకో కొంచెం మాలాంటి వాళ్ళని ఇవాళ టీవీలో రావు, నాకు తెలుసు. మాలాంటి వాడు మాట్లాడేది, మీలాంటి సంఘాలు చేసే ఉద్యమాలు రావు మీడియాలో.